ఖమ్మంలో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. హైటెక్ పద్ధతిలో ఎవరికీ అనుమానం రాకుండా సాగుతున్న దందాను పోలీసులు బయటపెట్టారు. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందాపై కూపీలాగుతున్నారు. మరోవైపు డ్రగ్స్ కేసు బయటపడడంతో ఖమ్మం పట్టణం ఉలిక్కిపడింది. ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడూ లేని డ్రగ్స్ మకిలి ఖమ్మంకు అంటడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ డ్రగ్ పోలీసులు ఖమ్మం టౌన్ లో డ్రగ్స్ ఆనవాళ్లు బయటపడ్డాయి. ఖమ్మం పట్టణానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈ డ్రగ్స్ వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో దాడి చేసి డ్రగ్స్ డెలివరీ అయిన సమయంలోనే పట్టుకున్నారు. ఖమ్మం రోటరీ నగర్ కు చెందిన ఓ యువకుడికి ఈ డ్రగ్స్ పార్సిల్ కొరియర్ ద్వారా చేరింది. అదే సమయంలో 2 టౌన్ పోలీసులు నార్కోటిక్స్ బ్యూరో టీమ్స్ దాడి చేశాయి. స్పీడ్ పోస్ట్ కొరియర్ ద్వారా వచ్చిన పార్సిల్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులోని నిషేధిత డ్రగ్ ను హెరాయిన్ గా గుర్తించారు. 2.5 గ్రాముల బరువున్న ఈ మత్తు పదార్థం విలువ సుమారు 30,000 రూపాయల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. మత్తు పదార్థాల కట్టడిలో భాగంగా తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు డార్క్ వెబ్ ఆపరేషన్ చేపట్టారు. డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ను ఆర్డర్ చేస్తున్న వినియోగదారులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ కన్స్యూమర్లను ట్రాక్ చేస్తూ నార్కోటిక్ టెక్నికల్ వింగ్ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తుంది. ఇందులో భాగంగానే స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన పట్టణ పోలీసులు డ్రగ్స్ కు బానిసగా మారిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జూలై 31న డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసినట్లు గుర్తించారు. డ్రగ్స్ కొనుగోలు కోసం క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేసినట్లు ధృవీకరించుకున్నారు. అసోం రాష్ట్రంలోని శిల్పకురి నుంచి స్పీడ్ పోస్టులో డ్రగ్స్ డెలివరీ చేస్తున్నట్లుగా కనుగొన్నారు. వెనువెంటనే ఖమ్మం పోలీసులు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టీంలు అప్రమత్తమయ్యాయి. స్పీడ్ పోస్ట్ బుకింగ్ నెంబర్ ఆధారంగా డెలివరీని ట్రాక్ చేస్తూ వచ్చారు. ఖమ్మంలో డెలివరీ అవుతున్న సమయాన్ని ఖచ్చితంగా తెలుసుకోగలిగారు. సరిగ్గా ఆగస్టు 8న డ్రగ్స్ డెలివరీ అవుతున్న సమయంలోనే రెడ్ హ్యాండెడ్ గా యువకుడిని పట్టుకున్నారు. పట్టుబడిన సాఫ్ట్వేర్ ఉద్యోగి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పోలీసులు అతని వివరాలను బయట పెట్టలేదు. అతని కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. డ్రగ్స్ కు బానిస కావడానికి దారి తీసిన పరిస్థితులపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ డ్రగ్స్ దందాలో చైన్ లింక్ ద్వారా రహస్యంగా పనిచేస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. చైన్ సిస్టమ్ ను బ్రేక్ చేసేందుకు డార్క్ వెబ్ పై నిఘా పెట్టారు. ఇటీవలి కాలంలో అనేక మంది యువతీ యువకులు, విద్యార్థులు, సాఫ్ట్వేర్ నిపుణులు డ్రగ్స్ కు అలవాటు పడడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నార్కోటిక్ బ్యూరో టీం కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచిస్తున్నారు. ఎలాంటి సందర్భంలోనైనా పోలీసులను సంప్రదించాలని కోరుతున్నారు. అటు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డ్రగ్స్ మకిలీ ఖమ్మంకు అట్టడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.